మీరు మీ ఫ్రెండ్స్తో పాటు ఒకరోజు సరదాగా అడ్వెంచర్ చేయాలి, ట్రెక్కింగ్ చేయాలి అండ్ మెయిన్లీ ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని పొందాలంటే మాత్రం మీరు రావాల్సిన ప్లేస్ మన చిత్తూరు దగ్గరలో ఉన్న ఈ పులిగుండుకి. హలో గైస్, హాయ్, బై బై. వెళ్ళిపోండి రా, రే ఆగండి రా రే. సో పిన్మూరులో ఉండే పులిగుంటికి అయితే వచ్చేసాం. గుడికి వచ్చాం. ఎందుకు వచ్చాం కొనుక్కున్నాం. ఎందుకు వచ్చావు నిఖిల్, నువ్వు చెప్పరా ఎందుకు వచ్చావరా గుడికి? వీడియో కోసం వాళ్ళు పిలుస్తా అంటే వాడు వచ్చాడు. నేనైతే ఒక పీస్ కోసం వచ్చాను. కామ్నెస్ ఇస్తుంది. పైన ఆడ ఎక్కి దూకేస్తాడు. బ్రేకప్ హఫీజ్ తిప్పేసాడంట. చూసిరా అంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. స్టెప్స్ ఎక్కి ఇంకా అప్పకాడు వెళ్ళాలా, నాకు దారి తెలియదు, పోతే తెలుస్తుంది. ఇప్పుడు వీడు మహేంద్ర బాహుబలి, వీడు అమరేంద్ర బాహుబలి. ఇప్పుడు కొండలు ఎక్కుతారు తమన్నా కోసం. కొండ అయితే ఎక్కేస్తున్నాం. మా నిఖిల్ గారు కొండను ఎక్కుతున్నాడు. ఏమో జాగ్రత్త ఉంది కదరా, ఇక్కడ కింద పడితే ఏమవుతుందిరా? అందరూ అలసిపోయాం. వాళ్ళైతే కూర్చునేసారు, మనం ఇప్పుడే అలసిపోం కదా. ఫ్లాష్ బ్యాక్. గ్యాస్ అని ఇంగ్లీష్లో ఉంటారా? గ్యాస్ పింగ్ ఏదో వస్తుందండి. గ్యాస్ అయితే స్టార్ట్ అయింది మా అందరికి. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. వెంకీ కీర్తి ఎక్కడ పోయినా రక్తంతో రాసినారా ఏమో. ఎక్కడ పోయినా ఈ లవర్లు ఆడబడితే ఆడి పేరు రాసుకుంటారు. వై లవర్స్. దేవుడు ఉండే చోటు కూడా ఇటు రాసుకుంటారు. ఎక్కుతున్నాడు, చాలా భయపడితే ఎక్కుతున్నాడు. ఇందాకే బాగుంది, ఇప్పుడు ఏదో తేడా కొడుతుందండి. సుభాష్ ఇక్కడే ఇందాక బానే ఉంది, ఇప్పుడు ఏదో తేడా కొడుతుంది. ఇక్కడంతా చీకటిగా ఉంది, అద్దాలు తీరా. ఓకే, ఇప్పుడు రియాలిటీ బయటకు వస్తుంది. ఇదైతే ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పుకోవచ్చు. పదండ్రా, ఇదైతే చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. భయం వేస్తుంది ఎక్కేదానికి. ఇట్లా ఏం చెప్తుంది? ఇక్కడంతా చీకటి ఉంది. వీఆర్ ఎంటరింగ్ టు సమ్ డార్క్ ఫేజెస్. మన ఆఫీస్ ని చూడాలి. సో ఇక్కడంతా చీకటి ఉంది మొత్తం. నేను రా
ఈ మెట్లు ఎక్కాలి మనం అండి. ఈ మెట్లు ఎలా ఎక్కాలండి నేను ఇప్పుడు? కాళ్ళతో చెయ్యిరా నేను రా. చాలా చీకటిగా ఉంది ఇక్కడ. కనపడతా కదా. ఇట్స్ ఏ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. చాలా చీకటి ఉంది. ఫ్లాష్ లైట్ అయితే వేసుకుని ఎక్కుతున్నాము. ముందర చూపి. అండ్ వెనకాల చాలా సన్నగా ఉంది. ప్లేస్ లేదు, భయం వేస్తుంది ఎక్కేదా. ఓ టాప్కి అయితే వచ్చాము. చాలా అంటే చాలా అడ్వెంచర్, థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే. రాజేష్ అమ్మాయిని చూడదు కదా. గాలి భయంకరంగా వస్తుంది కదా. అండ్ పైన పుడి ఇప్పుడైతే మనం ఎక్కడున్నామో మనకు తెలియదు. మనం రోడ్ అయితే అట్లా అంత దూరాన్న కనబడుతుంది. రోడ్ ఎక్కడుందో కూడా తెలియట్లేదు. బట్ రోడ్ ఉంది, మనం వెళ్ళాలి. స్వచ్ఛమైన కొంచెం తాగు, ఉప్పగుంటుంది అంతే. సోదరా ఆలస్యమైంది. Any loose bits of grass and charcoal. తాగా సోదరా? ఉప్పుకుంటుందిరా. ఉప్పుగుంది. ఉప్పుగుంటే స్వచ్ఛమైన నీరు అని అర్థం సోదరా. అవునా సోదరా? అండ్ పైన అయితే ఉన్నాము. ఎండ చాలా పడతా ఉంది. దానివల్ల ఎండ అయితే చాలా పడతా ఉంది. కాళ్ళు కాలిపోతా ఉన్నాయి. ఇక్కడ కాళ్ళు అయితే ఫుల్ కాలిపోతా ఉన్నాయి. చెప్పులు లేకుండా వచ్చాను. వీడు మాతో పాటు ఎందుకు ఉన్నాడు కూడా తెలీదు. అప్పటి నుంచి ఆడు చూస్తా ఉన్నాడు. ఏరా లవ్ ఫెయిల్యూరా, దూకేస్తావా? ఎక్కి అలసిపోయాం గాయస్. కొండలు పడుతున్నాము. ఇప్పుడైతే కిందకైతే దిగుతున్నాము. చాలా నీరసం అయితే ఉంది. నాకు ఎందుకో ఇది గునా కేవ్స్ ఫీలింగ్ ఇస్తా ఉంది. లెట్స్ గో. చీకటిగా అయితే ఉంటుంది అక్కడ, చూసి వెళ్ళాలి. చాలా చీకటిగా ఉంది చుట్టుపక్కల. కింద దిగే దారి ఏం కనపడుతుంది. దారి చూసుకుని దిగాలి. అక్కడ అడ్వెంచర్గా ఉంటుంది. చాలా సన్న సన్న దిగాలి. చాలే. కొండ అయితే దిగొచ్చాము. ఇక్కడ ఉండే దారికి కాళ్ళు అయితే పుచ్చుకుంటా ఉంది. రాళ్ళు చాలా అంటే చాలా పుచ్చుకుంటా ఉంది. ఇంకా నడిచే కాకుండా నడుస్తాను, ఏం చేయాలో అర్థం కాకుండా. అండ్ లేసేస్తామంటే ఎక్కి దిగిన దానికి కాళ్ళు ఫుల్ వణుకుతూ ఉండేది. అంత కొండ ఎక్కి దిగినాక ఎవరికైనా వణుకులు పుడతాయి. ఇంకా మనోడి ఫోన్ అయితే పడిపోయింది కింద. రాయి దగ్గర ఆడపడిందో వాడికి తెల్ల క్రాక్లు వదిలేసింది పాపం. ఫైనలీ పులిగుండ్లో ట్రెక్కింగ్ అంతా అడ్వెంచర్ అంతా అయిపోయింది. ఏదో ఒకట్రా అంతా అయిపోయింది. అండ్ వీళ్ళైతే వెళ్ళిపోతారు. ఇంకా నేను బస్ స్టాండ్లో ఉన్నా. చిత్తూరు బస్ అయితే రావాలి. లైక్ చేయి, చెప్పండి రా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్. నచ్చితేనే కొట్టండి, నచ్చకుండా చూడకండి. కొడతా. బాయ్ బాయ్.